మరో వ్యాధితో బాధపడుతున్న సమంత. హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ ఉన్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామె. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఆరోగ్యంపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్ గా ఉంటాయి అని రాసుకొచ్చింది. దీంతో పాటు తాను జిమ్ లో కష్టపడుతున్న ఫోటోను తన స్టోరీకి జత చేసింది. దీంతో సమంత చికెన్ గున్యా వ్యాధి బారిన పడ్డారని అంతా భావిస్తున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమెని త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.